సడలింపు కోసం మంత్రిమండలిలో చర్చ జరిగింది. 2014-19తో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపభూయిష్టంగా పారదర్శకంగా లేకుండా ఉండటం, అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీశాయి. రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది. మద్యం రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి అధికారులందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో అయితే మెరుగైన పాలసీ ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన సరఫరా చేసిన బ్రాండ్స్ కానివ్వండి, వాటన్నిటి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని, అదే లివర్, కిడ్నీస్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి అని చెప్పేసి కొన్ని సర్వేస్ కానివ్వండి, మరి కొన్ని స్టడీస్ కానివ్వండి చాలా క్లియర్ గా తెలియజేస్తా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ మీద ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్ని కూడా, ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరి సెప్టెంబర్ 5, 24 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి 1 అక్టోబర్ 2024 నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాం. కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాక అల్పాదాయ వర్గాల వారికి అందుబాటు ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉండేందుకు అవకాశం కలిగించే విధంగా పాలసీ ఉండబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి అదేవిధంగా గత ప్రభుత్వం ఫెయిల్యూర్ మూలంగా గత ప్రభుత్వం అనుసరించిన మరి లోపభూయిష్టమైన ఎక్సైజ్ పాలసీ మూలంగా ఐఎంఎఫ్ఎల్ మద్యం అమ్మకాలు 232 లక్షల కేసులకు, బీరు అమ్మకాలు 436 లక్షల కేసులకు పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 2019-24లో మధ్యన 18,860 కోట్ల నష్టం వాటిల్లింది. అంటే కేసెస్ తగ్గినాయి కాదు, ఇక్కడ ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రంలోకి రావడం మూలంగా, ఎందుకంటే సరైన బ్రాండ్లు కానివ్వండి లేదా అత్యధిక రేట్లకి ఒకప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ ని ఈ 2019-24 మధ్యలో 120 నుంచి 200 రూపాయలకి అమ్మటం మూలంగా బయట నుంచి పక్కన మన బార్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణ కానివ్వండి, లేదా కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, అక్కడి నుంచి ఎక్కువగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అవన్నీ రావటం మూలంగా మనకు దాదాపు 18,860 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా గత ప్రభుత్వం మద్యం అమ్మకాల సప్లై చైన్ ఉత్పత్తి నుంచి రిటైల్ అమ్మకాల వరకు కూడా గుత్తాధిపత్యం, అంటే వాళ్ళకి కావాల్సిన కొన్ని కంపెనీలని, అంటే దేశవ్యాప్తంగా లేకపోతే గతంలో అమల్లో ఉన్న బ్రాండ్స్ అన్నింటినీ కూడా వాటికి ఏదో ఒక విధంగా నష్టం కలిగించి మార్కెట్ నుంచి, మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి బయటికి పంపించేసి వాళ్ళకి కావాల్సిన కొన్ని బ్రాండ్లు మాత్రమే మార్కెట్ చేసి స్వార్థంతో ప్రజలకి నష్టం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం చేశారని చెప్పేసి మనం చేస్తాను. నాణ్యత లేని మద్యం అమ్మకాలతో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపించింది. వీటన్నిటిని కరెక్ట్ చేస్తూ పేదవాడి లక్ష్యంగా చేసుకుని, అంటే వారి ఆరోగ్యం దెబ్బతినుకోకుండా పేదవాడి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి పాలసీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 1 అక్టోబర్ 2024 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రాబోతుందని చెప్పేసి మనం చేస్తాం. ఉందంటారా?
అంటే పాలసీ అనౌన్స్ చేసినా కూడా అమలు 5వ తారీఖు నుంచి అట్లా చూసి చేస్తాం. ముందు అమలు అనౌన్స్ చేస్తాం. దేనికి